ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లోనే అతి తక్కువ కాలంలో అందరికన్నా అప్రతిష్ట మూట కట్టుకున్న మంత్రుల్లో వాసంశెట్టి సుభాష్ ఒకరు. ఆయన మీద తొలి 6 నెలలకే అధినేతకి వ్యతిరేకత వచ్చేసింది. ఆయన వ్యవహార శైలిని నేరుగా సీఎం చంద్రబాబు కూడా సహించలేకపోయారు. బహిరంగంగానే టెలికాన్ఫరెన్స్లో వాసంశెట్టి సుభాష్ని నిందించిన వ్యవహారం చాలా వైరల్ అయింది. ఆ తర్వాత పార్టీ అధినేత నుంచి మొదలుకొని ఇప్పుడు సాధారణ కార్యకర్త వరకు అందరికీ వాసంశెట్టి సుభాష్ దూరం అయిపోతున్నట్టు కనిపిస్తుంది. సొంత శాఖలో కానీ ఆయనకి ఇన్ఛార్జిగా అప్పగించిన కృష్ణా జిల్లాలో కానీ ఎక్కడా పట్టు సాధించిన దాఖలాలు లేవు. అలాంటి ప్రయత్నాలు కూడా చేస్తున్న ఆనవాళ్ళు లేవు. చివరికి ఇప్పుడు సొంత కులంలోనే వాసంశెట్టి సుభాష్ మీద తీవ్ర వ్యతిరేకత పెరుగుతోంది. సుభాష్ వైఖరి మూలంగా అనేక మంది ఆయనకి దూరం అయిపోతున్నారు. ఎన్నికలకు ముందు వాసంశెట్టి సుభాష్ విజయం కోసం పాటుపడిన చాలామంది ఇప్పుడు సుభాష్ వ్యతిరేకులుగా మారిపోయారు. సుభాష్ వ్యవహార శైలి మీద తీవ్రమైన విమర్శలు కూడా గుప్పిస్తున్నారు. తాజాగా శెట్టిబలిజ వన సమారాధన పేరుతో వాసంశెట్టి సుభాష్ చేస్తున్న ప్రయత్నాల మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. శెట్టిబలిజ వన సమారాధన వేదికగా ఇతర శెట్టిబలిజ నాయకుల మీద చేస్తున్న కామెంట్స్ చాలా మందిని విస్మయానికి గురి చేస్తున్నాయి. అనేక మంది ఇప్పుడు వాసంశెట్టి సుభాష్ వ్యవహార శైలిని తీవ్రంగా తప్పుపడుతున్నారు. శెట్టిబలిజ పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్న చందంగా వాసంశెట్టి సుభాష్ తీరుంది అనే మాట వినిపిస్తుంది. వాసంశెట్టి సుభాష్, ఆయన తండ్రి వీళ్ళంతా చెట్టుబలిజల పేరు చెప్పి అమలాపురంలో వసూలు చేస్తున్నటువంటి వ్యవహారాలకి లెక్క పద్దు లేదన్నట్టుగా సాగుతుంది అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అన్నింటికీ మించి వన సమారాధన పేరుతో అనేక కంపెనీల నుంచి ఇతర వ్యాపార వర్గాల నుంచి భారీగా దండుకుంటున్నారు అనే అభియోగాలు కూడా వస్తున్నాయి. మొత్తంగా వాసంశెట్టి సుభాష్ మంత్రి పదవిని ప్రజలకు చేరువు కావడం, ప్రజల్లో పట్టు పెంచుకోవడం, కనీసంగా సొంత కులస్తుల్లోనైనా మంచి పేరు తెచ్చుకోవడం కన్నా తను సొంతంగా ఎంత వేగంగా బలపడాలి అనే దానికి ప్రాధాన్యత ఇస్తున్నారు అనే అభిప్రాయం బలపడుతుంది. ఆర్థికంగా బలోపేతం కావడం కోసమే ఇప్పుడు మంత్రి పదవిని అడ్డు పెట్టుకున్నారు అనే వాదన బలపడుతుంది. ఇది కేవలం సొంత కులస్తుల్లో వ్యతిరేకతతో వస్తున్న మాట కాదు. సామాన్య శెట్టిబలిజ కులస్తుల్లో కూడా వాసంశెట్టి సుభాష్ వ్యవహార శైలిని ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. కనీసం అంత చిన్న వయసులో మంత్రి హోదా దక్కినందుకు అణిగిమణిగి ఉండాల్సిన నాయకుడు అహంకారంతో సాగుతారా అన్నట్టుగా చాలామంది మాట్లాడుకునే పరిస్థితి వస్తుంది. ఒకవైపు అవినీతి, రెండో వైపు అహంకార ధోరణి, మూడో వైపు అంతా తానే అన్నట్టుగా సాగుతున్న నియంతృత్వ వ్యవహార శైలి, ఇవన్నీ వాసంశెట్టి సుభాష్ ఎదుగుదలకు ప్రధాన అడ్డంకులుగా మారే ప్రమాదం ఉండబోతుంది అన్నట్టుగా పలువురు అంచనా వేస్తున్నారు. వాసంశెట్టి సుభాష్ శ్రేయోభిలాషులు కూడా ఇప్పుడు ఆయన తీరు చూసి ఆందోళన చెందుతున్నారు. ఎం ధర్మరాజు ఎంఏ సినిమాలో పదవి రాగానే మారిపోతున్న చందంగా ఇప్పుడు వాసంశెట్టి సుభాష్ తీరుంది అన్నట్టు కొందరు మాట్లాడుతున్నారు. మరి ఇట్లా మంత్రి వ్యవహార శైలి మీద అధిష్టానం నుంచి కార్యకర్త వరకు ఎవరిలోనూ సంతృప్తి కల్పించలేని స్థితిని ఎందుకని కొని తెచ్చుకుంటున్నారు అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. ఇంత అప్రతిష్ట, అంత స్వల్పకాలంలో పాలైన నాయకుడు గతంలో ఎవరూ లేరు అనే అభిప్రాయం కూడా బలపడుతుంది. మరి ఇలాంటి ధోరణి వాసంశెట్టి సుభాష్కి ఏమాత్రం శ్రేయస్కరం కాదని కళ్ళెదురుగా కనిపిస్తుంది. ఆఖరికి రామచంద్రాపురంలో అమలాపురం నుంచి వచ్చిన నాయకుడైనా తామంతా నెత్తుని పెట్టుకుంటే ఎంత దిగజారి సాగుతారా అనే అభిప్రాయం బలపడుతుంది. ఇటీవల హత్యకు గురైన చిన్నారి విషయంలో కూడా మంత్రి మాటల్ని నేరుగా ఎస్పీ ఖండించేటంత వరకు వచ్చింది. మంత్రి అంత సాధారణ స్థాయిలో అంత దిగజారి మాట్లాడేటంత పరిస్థితి ఎందుకు వస్తుంది అనే అభిప్రాయాన్ని చాలామందే వ్యక్తం చేస్తున్నారు. ఇట్లా మంత్రి తన హోదాకు తగ్గట్టుగా వ్యవహరించకుండా, తనకు దక్కిన గౌరవాన్ని నిలబెట్టుకునే రీతిలో సాగకుండా దిగజారిపోయి వ్యవహరిస్తున్నారు, దేనికైనా తెగించేసే స్థాయిలో సాగుతున్నారు అనే మాట వినిపిస్తుంది. వన్ టైం ఎమ్మెల్యేగా, వన్ టైం మినిస్టర్గా మిగిలిపోతారా అనే అభిప్రాయం చాలామంది నోటి నుంచి ఇప్పుడు వినాల్సి వస్తుంది. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరిగినా ఫస్ట్ వేటు వాసంశెట్టి సుభాష్ మీదే అనే మాట చాలా కాలంగా ఉంది. ఇప్పుడు అది మరింత బలపడుతోంది. ఇటీవల కాలంలో ఆయన సాగిస్తున్నటువంటి ధోరణి, ఆయన మాట తీరు ప్రతిసారి శెట్టిబలిజ వన సమారాధన సందర్భంగా సాటి శెట్టిబలిజ నేతల మీదే ఎగిరిపడేటువంటి వ్యవహారం, ఇవన్నీ మంత్రిని అందరికీ దూరం చేస్తున్నట్టు కనిపిస్తుంది. మరి ఆయన తీరుని ఆయన ఏమన్నా సమీక్షించుకుంటారా?
తన వ్యవహార శైలి వల్ల ఎందుకు అందరికీ దూరం అయిపోతున్నానన్నది గుర్తిస్తారా? దాన్ని సరి చేసుకునే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? ఇప్పటివరకు అయితే అలాంటి అవకాశం కనిపించట్లేదు. ఇక ముందు కూడా అలా జరుగుతుందనే అంచనా చాలా మందిలో వినిపించట్లేదు. మరి ఇది చివరికి వాసంశెట్టి సుభాష్ని ఎక్కడ తీసుకెళ్తుంది? ఆయనకన్నా ముందు అదే కులం నుంచి మంత్రులుగా ఎదిగిన అనేక మంది నాయకులు అణిగి మణిగి తమ రాజకీయ భౌతవ్యం కోసం అడుగులేస్తుంటే ఈయన మాత్రం ఇంకా కన్ను మిన్ను కానరాకుండా సాగుతున్న వ్యవహారమే ఇప్పుడు వాసంశెట్టి సుభాష్కి చేటు తెచ్చే విషయం అవుతుందనడం నిస్సందేహంగా చెప్పొచ్చు.